ఒక జిరాఫీ వచ్చి చెట్టు ఆకును కొరకగానే ఆ చెట్టు పక్కనే ఉన్న మిగతా చెట్లకు మెసేజ్ పంపిస్తుందని మీకు తెలుసా? నిశ్శబ్దంగా ఉండే చెట్లు తమను తాము కాపాడుకోవడానికి చేసే ఈ మాయాజాలం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్రకృతిలో అకాసియా వంటి కొన్ని రకాల చెట్లు వింతైన రక్షణ వ్యవస్థను కలిగి ఉంటాయి. జిరాఫీలు లేదా ఇతర జంతువులు ఈ చెట్టు ఆకులను తినడం ప్రారంభించినప్పుడు ఆ చెట్టు వెంటనే ఇథిలిన్ అనే వాయువును గాల్లోకి విడుదల చేస్తుంది. ఈ గాలి పక్కనే ఉన్న మిగతా చెట్లకు సోకగానే అవి ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమవుతాయి. వెంటనే ఆ చెట్లు తమ ఆకులలోకి టానిన్ అనే రసాయనాన్ని అధిక మొత్తంలో విడుదల చేస్తాయి. దీనివల్ల ఆకులు విపరీతమైన చేదుగా మారిపోతాయి. ఒక్కోసారి ఈ రసాయనం ఎంత విషపూరితంగా మారుతుందంటే ఆ ఆకులను తిన్న జంతువులు అనారోగ్యానికి గురవుతాయి లేదా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జంతువులు ఒక చెట్టును తినడం మొదలు పెట్టగానే గాలి వీచే దిశను బట్టి మిగతా చెట్లు చేదుగా మారిపోతాయని గ్రహించి అవి అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాయి. కళ్లకు కనిపించని ఈ వాయు యుద్ధం అడవిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది.